హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, మన రిక్వెస్టెడ్ వీడియోస్ అయితే అవి అయిపోయాయి నిన్నటితోని. సో ఇంకా ఈ వీక్ నుంచి మళ్ళీ ఇంకొక 1 వీక్ రిక్వెస్టెడ్ వీడియోస్ అయితే ఉండబోతున్నాయి. ఖచ్చితంగానైతే మీరు అడగండి. అడగలేకపోయామే, అయ్యో మేము కూడా మెసేజ్ చేసుంటే పెట్టునేమో అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈసారి మెసేజ్ చెయ్యండి. ఇంకా అలాగే కొత్తగా మెసేజ్ చేస్తున్న వాళ్ళు, పాత వాళ్ళు కూడా మెసేజ్ చేయవచ్చు. మీ రిక్వెస్ట్ వీడియో అయితే అడగవచ్చు. కానీ ఒక కండిషన్ ఏంటి అని అంటే, అడిగినవి రిపీటెడ్గా అడగండి, ఓకేనా? ఎందుకనంటే ఛానల్లో ఒకటే కంటెంట్ అయిపోయినట్టుగా ఉంటుంది. అందుకని మీరు ఇప్పుడు ఒక హర్రర్ అడిగారు అనుకోండి, దానికి విభిన్నంగా ఇంకోటి ఏదైనా అడగండి, ఓకేనా? ఖచ్చితంగా నేను వీడియోనైతే చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను. మీరు నేను వీడియో పోస్ట్ చేసిన గంట లోపే చూసి ఆ రిక్వెస్ట్ అయితే పెట్టాలి. ముందే చెప్పేస్తున్నాను. గంట తర్వాత ఎప్పుడో పెడతాము, లేదంటే మర్నాడు పెడతామంటే కుదరదు. గంట లోపే రిక్వెస్ట్ అయితే పెట్టండి, ఓకేనా? మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు లైక్ ఇచ్చేసేయండి, షేర్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇవన్నీ కంటెస్ట్తో వచ్చేసేయండి. మీకు నచ్చింది అయితే చేయండి. ఖచ్చితంగా మీ వాట్సాప్ గ్రూప్లోని ఎవరికైనా మీకు నచ్చిన వాళ్ళకి, మళ్ళాంటి ఇలాంటి టేస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి, మర్చిపోకండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో స్వప్న, రాజేష్ ఇద్దరు కూడా ఏంటి అని అంటే లవ్ చేసుకున్నారు. వాళ్ళది ఒక ఐటీ కంపెనీలోనైతే జాబ్ చేస్తున్నారు. అక్కడే వాళ్ళిద్దరు పరిచయం అయితే అయ్యింది. అలా వాళ్ళ పరిచయం వల్ల ప్రేమగా మారింది. అయితే ఇంట్లోనే ఏంటి అని అంటే వీళ్ళు బాగా వెల్ సెటిల్డ్, వాళ్ళు కూడా వెల్ సెటిల్ అనమాట. రాజేష్ వాళ్ళ ఇంట్లోని రాజేష్ ఒక్కడే, స్వప్న వాళ్ళ ఇంట్లోని స్వప్న వాళ్ళ తమ్ముడు అనమాట. అయితే స్వప్న వాళ్ళ నాన్నగారు ఏంటి అని అంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడిని కూడా ఆయనే పైకి తీసుకొచ్చారు. ఏంటి అని అంటే ఈయన మంచిగా బిజినెస్ చేస్తున్నారనమాట. సో వాళ్ళ అన్నయ్యని వాళ్ళ తమ్ముడికి కూడాను చిన్నగా బిజినెస్లు పెట్టి, ఏదో వీళ్ళంతా కాకపోయినా కూడాను వాళ్ళు కూడా బాగా అభివృద్ధి చెందారు. బాగున్నారు, అందరూ సుభిక్షంగానైతే ఉన్నారు. మరి స్వప్న లవ్ చేశాను అని చెప్తే ఇంట్లోని ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు వాళ్ళ నాన్నగారు. ఆ తర్వాత అందరూ ఒప్పించి, స్వప్న ఒక్కదాయే కదా, దాని పెళ్లి అంగరంగ వైభవంగా చేద్దామని ముందు నుంచి అనుకుంటున్నాం కదా అని చెప్పి వాళ్ళ అన్నయ్య తమ్ముడు అనడంతో సరేనని ఒప్పుకున్నారనమాట. ఎందుకన్నామంటే ఒక్కదాయి, అటు అన్నయ్యకి 2 అబ్బాయిలు, ఇటు తమ్ముడికి కూడా 2 అబ్బాయిలే. కానీ ఈయనకి మటుకు శ్రీధర్కి మటుకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనమాట, స్వప్న వాళ్ళ తమ్ముడు. సో అందుకు వీళ్ళు బాగా గారాభంగానైతే చూసేవారు స్వప్నని. అయితే పెళ్లి టైంలో కూడాను ఏంటి అని అంటే వాళ్ళ పెద్దమ్మ పిన్ని ఇద్దరు కూడాను స్వప్నని జాగ్రత్తగా చూసుకున్నారు, అన్ని కూడా చేసేవారు. అయితే ఆ రోజు ఈవినింగ్ వాళ్ళు ఏంటి అని అంటే ప్లాన్ చేశారు, అరకు వెళ్ళాలి. ఫస్ట్ వాళ్ళు హనీమూన్ అక్కడ అరకు దగ్గర కాస్త అవన్నీ కూడా చూసుకొని అక్కడ కొన్ని రోజులు డేస్ ఉండి, ఆ తర్వాత వీళ్ళు ఏంటి అని అంటే బాలికి ప్లాన్ చేశారనమాట హనీమూన్కి వెళ్ళడానికి. సో ముందు ఇక్కడ దగ్గరలో సరౌండింగ్స్ లో చూసుకొని ఆ తర్వాత అక్కడికి వెళ్దామని వాళ్ళ ప్లాన్ అనమాట. ఏంటి అని అంటే వాళ్ళు అప్పటి వరకు బాగా స్ట్రగుల్ అయితే అయ్యారు. చదువు తర్వాత కెరియర్, జాబు, ఆ తర్వాత వీళ్ళ ప్రేమించుకోవడం, పెళ్లికని ఇంట్లో వాళ్ళతో పోరాడడం, ఇవన్నీ వాళ్ళకి బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యారు. దానివల్ల ఏంటి అని అంటే దీని నుంచి తప్పించుకోవడానికి ఇంకా పెళ్లిలోని హడావిడి అంతా అవుతుంది కదా, ఇవన్నీ కూడాను బుర్రలోని తిరుగుతూ ఉన్నాయి. ఇంకా మేమిద్దరం వేరేగా ఉండాలి, ఒంటరిగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అలాగైతే ప్లాన్ చేసుకున్నారు. ఇద్దరు కారులోనైతే వెళ్తున్నారు. ఈవినింగ్ తినే డ్రైవ్ చేస్తున్నాడు. ఎందుకనంటే ప్రైవసీ కోరుకొని వీళ్ళిద్దరు మాత్రమే వెళ్ళాలని కారు మీద అయితే ప్లాన్ చేశారు, దగ్గరే కదా అరకు అని చెప్పేసి. సో వీళ్ళు వెళ్ళేసరికి అప్పటికే లేట్ అయితే అయ్యింది. 6కి ఘాట్ అయితే స్టార్ట్ అయ్యింది, ఘాట్ రూట్. అయితే మరి అది వింటర్ సీజన్ కావడం,
చల్లగానైతే ఉంది. ఆ టైంలోని చాలా స్లోగానైతే వెళ్తున్నాడు. పక్కన ఉన్న స్వప్న ఏమో వాళ్ళ పిన్ని ఇచ్చిన స్వీట్స్ డబ్బా ఓపెన్ చేసింది. గుప్పు గుప్పుమంటూ నెయ్యి వాసన అయితే కొడుతుంది. ఇష్టమని బొబ్బట్లు చేసి అందులో పెట్టేసి ఇచ్చిందనమాట. అవి తీసి తింటుంది. తింటూ ఉంటే, అబ్బా నీకు ఎలా తినాలనిపిస్తుందో, స్వీట్స్ నాకు అస్సలు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా, ఆ వాసనే నాకు గిట్టదు, ఎలా తింటున్నావో అని అంటున్నాడు. నీకు ఇష్టం లేకపోతే నాకు చాలా ఇష్టం ఇవి, అందుకనే మా పిన్ని నా కోసం ప్రత్యేకంగా చేసింది, చాలా బాగుంటుంది తెలుసా, నువ్వు కూడా ఒక బైట్ తిను, చాలా బాగుంటుంది అని తనకి బలవంతంగా పెడుతూ ఉంటే వద్దొద్దు ప్లీజ్ ప్లీజ్ అనేసాడు. అనేసాడు. ఒకటైతే తినేసింది. తినేసి ఇంకోటి కూడా తినబోతుంటే ఇంక చాలు, ఇప్పుడు ఘాట్ ఎక్కుతున్నాం కదా, మళ్ళీ కళ్ళు తిరిగినట్టు వామిటింగ్ సెన్సేషన్ ఇదంతా వస్తుంది, అది పెట్టేసేయంటే పెట్టేసింది. కూర్చొని మాట్లాడుతుంది నార్మల్గానే. మాట్లాడుతుంటే ఈలోగా ఒక దగ్గరికి వెళ్ళేసరికి కారు ఆగిపోయింది. వాటర్ అయిపోయింది, కారు ఆగిపోయింది. ఆగిపోతే అయ్యో నేను చూసుకోలేదు, వాటర్ వేయాలి అని చెప్పేసి తనైతే దిగాడు. దిగి వాటర్ బాటిల్ వాళ్ళతో పాటు తెచ్చుకున్న వాటర్ బాటిల్ అయితే తీసేసరికి అందులో వాటర్ అంతా అయిపోయింది. తాగేసింది. స్వీట్ తింది కదా, శుభ్రంగా తాగేసింది. అంతకు ముందు కూడా ఎక్కువ వాటర్ తాగేసింది స్వప్న. తాగేయడంతో రాజేష్ వాటర్ అంతా అయిపోయింది ఇప్పుడు ఎలాగా అని అంటుంటే, సరే ఇక్కడ వాటర్ ఉంటుంది కదా చూద్దాము అని తను కూడా కిందకైతే దిగింది. చాలా చల్లగానైతే ఉంది క్లైమేట్. పైగా ఆ టైంలోని పెద్దగా వెహికల్స్ అయితే వెళ్ళట్లేదు, ఏదో 2 వీలర్స్ ఆ పైన ఉంటారు కదా ట్రైబల్స్, వాళ్ళైతే వెళ్తూ ఉంటారు. వాళ్ళను ఎవరో ఆ టైంలో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే వెళ్తున్నారు అనమాట. అయితే వీళ్ళు ఉన్న ప్లేసు అటుపక్క అంతా కొండ, ఇటుపక్క ఏమో లోయ, ఓ పక్కనేమో చిన్న దారిలాగా ఉంది, మరో పక్క ఏమో పైనుంచి నీళ్ళైతే వస్తున్నాయి, సన్నగా నీరైతే కారుతున్న సమయంలోని సరే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి తీసుకొస్తానంటే, స్వప్న నేనెందుకు ఇక్కడ ఉండాలి, నేను కూడా నీతో వస్తాను పదా, నేను వస్తాను అని అనడంతో సరే అయితే ఉండు అని చెప్పేసి కార్ లాక్ చేసేసి వీళ్ళిద్దరూ ఏంటి అని అంటే చెయ్యి పట్టుకున్నాడు. స్వప్న చెయ్యి పట్టుకొని రోడ్ అయితే క్రాస్ చేశారు. ఇలా రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలోని స్వప్న అటు ఇటు చూస్తుంది. చూసే సమయంలో స్వప్నకి కొంచెం దూరంలోని కొండ దగ్గర ఎవరో ఒక ఆవిడ నించొని స్వప్ననే చూస్తూ కనిపించింది. వింతగానైతే అనిపించింది స్వప్నకి. ఎందుకనో తను జల్లు మంది వంటి మీద వెంట్రుకలు తనకు భయం లేకుండానే ఎందుకనో నిక్కబొడుచుకున్నాయి. తను మొహం దించేసుకొని వెళ్ళి వాటర్ అయితే పడుతున్నాడు రాజేష్. పడుతూ ఇంకేంటి విషయాల్లో అని మాట్లాడుతున్నాడు. కానీ తిన బ్రెయిన్లో మటుకు ఆవిడని చూసింది కదా, ఆవిడే బ్రెయిన్లోనైతే ఆడుతుంది. తనకి బాగా చలిగా కూడా ఉంది. ఏంటి అని అంటే వేసుకుంది చిన్న టాపును, ఇంకా అలాగే కిందన ఏంటనంటే లూజ్ బాటమ్ అనమాట. చేతి నిండా గాజులు ఉన్నాయి, తలంతా విరబూసుకొని పైనేమో కళ్ళద్దాలు పెట్టుకుంది, గాగుల్స్ పెట్టుకొని ఉంది. అటు ఇటు చూస్తుంది తను మాట్లాడుతుంటే. ఏంటి అటు ఇటు చూస్తున్నావు, నీతోనే మాట్లాడుతున్నాను, ఇంకేంటి సంగతులు అని అంటున్నాడు రాజేష్. ఏం లేదు, అక్కడ ఒక ఆవిడ ఉంది చూసావా అని చూపిస్తే రాజేష్కి అక్కడ ఎవ్వరు కనిపించట్లేదు. చీకట్లో నాకు ఎవ్వరు కనిపించట్లేదు. ఏమైంది? ఏం లేదు, ఎనాయింగ్ గా ఏంటో ఆవిడని చూస్తే నాకు అంటూ మళ్ళీ అటైతే తిరిగేసరికి ఈసారి అక్కడ ఆవిడైతే కనిపించకపోయేసరికి ఇంకా మళ్ళీ వీళ్ళు వెళ్ళి బాయ్నెట్ ఓపెన్ చేసి వాటర్ అయితే వేసేసాడు కార్లోని. వేసేసి మళ్ళీ వీళ్ళు తాగడానికి నీళ్లు ఉండాలి కదా, నువ్వు కూర్చో నేను వాటర్ తీసుకొస్తాను మంచినీళ్ళు అని చెప్పేసి తన్ని లోన్ కూర్చోమని చెప్పి తినైతే వెళ్ళాడు. వాటర్ పడుతుంటే ఈసారి తన కాసే చూస్తుంది స్వప్న. చూస్తుంటే ఈసారి ఆ రాజేష్కి కొంచెం దూరంలోని ఆవిడ నించొని రాజేష్ కాసి తినకాసే అయితే చూస్తుంది. మళ్ళీని చూసేసరికి తినికి చాలా భయం వేసింది. ఏంటిది, ఎవరిలా చూస్తున్నారు, ఎవరిమే అనుకొని ఇంకా గబగబా తనైతే పట్టేశాడు. రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో అట్నుంచి ఫాస్ట్ గా లారీ అయితే వచ్చేసింది. జస్ట్ మిస్ అనమాట. ఈ రాజేష్ ఒక్క క్షణం ఇలా అయిపోయి
ఉండిపోయాడు. తినేమో కారులో నుంచి గట్టిగా అరిచేసింది. రాజేష్కి అది డాష్ ఇచ్చిందేమో అని చెప్పేసి గట్టిగా అరిచేసింది. అరిచేసరికి ఈ లోపు రాజేష్ వచ్చాడే, ఏం కాలేదు కంగారు పడుకు, నేను చూసుకోలేదు అనేసి అంటే, చూసుకోవాలి కదా అని రాజేష్ని అయితే తిట్టింది. ఇంకా లోపలికి అయితే వచ్చేసాడు. ఇంకో మంచినీళ్ళు తాగు, కాస్త రిలాక్స్ అవ్వు, ఏం కాలేదు, ప్యానిక్ అవ్వకు అని చెప్తున్నాడు. తను మంచినీళ్ళు తాగి కొంచెం నీళ్ళు ఇలా చేతిలో వేసుకొని మొహం మీద ఇలా వేసుకొని ఇలాగా కళ్ళు తుడుచుకొని చూసేసరికి తను ఎదురుగా వచ్చి కార్కి అద్దం ఏదైతే ఉంటుందో, విండో ఏదైతే ఉంటుందో, తన ఎదురుగా ఇలా వచ్చినట్టుగా ఆవిడ అయ్యి మాయమైపోయింది. ఒకేసారి అలా అయ్యేసరికి తను షాక్ లోకి వెళ్ళిపోయింది. గట్టిగా అరిచేసింది. అప్పటికే ఆల్రెడీ ఒక షాక్, మొహం గడిగి ఇలాగా అనేసరికి ఇంకొక షాక్ అనమాట. ఏమైంది అని చెప్పేసి స్వప్న ఏమైంది అంటూ రాజేష్ అయితే తన చేయి పట్టుకున్నాడు గట్టిగా. పట్టుకునేసరికి ఏం లేదు, ఇందాకలు కనిపించిన ఆవిడ అలా కనిపించింది, నాకు భయం వేస్తుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు, నాకు ఎందుకో భయం వేస్తుంది, అది మనిషిలా లేదు అని చెప్తుంది. ఆ మాటలకి రాజేష్ గట్టిగానైతే నవ్వడం మొదలు పెట్టాడు. ఎందుకనంటే రాజేష్కి ఇలాంటి వాటి మీద అస్సలు నమ్మకం ఉండదు. ఏంటి ఇలాంటివి నమ్ముతావా, ఇలాంటివి కూడా ఉన్నాయా నీలో, ఈ యాంగిల్ కూడా ఉందా అని నవ్వుతున్నాడు. నవ్వుతుంటే నేను చెప్తుంది నిజమే, నీకు అర్థం అవ్వట్లేదా, నీకు కనిపించలేదు కదా, నాకు కనిపించింది ఆవిడ, ఇప్పుడు కూడా ఇక్కడ ఇలా అయ్యింది అని అంటే, సర్లే స్టోరీస్ చెప్పావు కానీ పద అంటూ ఇంకా కార్ స్టార్ట్ చేశాడు. వీళ్ళు ఎంత 8 ఆ టైంకి అరకు వెళ్ళే అంటే కంప్లీట్ గా లోపలికి అయితే వెళ్ళదు, కొంచెం బయటనే, అంటే ఊర్లోకి అయితే వెళ్ళదు, కొంచెం బయటనే అనమాట. అక్కడ అంతా ఎలా ఉంటుందని అంటే రిసార్ట్ ఎలా అంటే చుట్టూ అంతా కూడా అడవిలాగుండి మధ్యలోనే ఆ రిసార్ట్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది, చుట్టూ వ్యూ బాగుంటుంది. సో వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాను అని చెప్పేసి తను బాత్రూంలోకి అయితే వెళ్ళినప్పుడు స్విచ్చెస్ బయట ఉంటాయి అన్నమాట. తను చూసుకోలేదు. లోపలికి వెళ్ళేసరికి చీకటిగా ఉంది. లోపల ఎవరో ఉన్నట్టుగా అటు ఇటు తిరిగినట్టుగానైతే అనిపించింది. గట్టిగా అరిచేసరికి లోగా రాజేష్ వచ్చి స్విచ్ ఆన్ చేశాడు. ఏమైంది స్వప్న అని అడుగుతున్నాడు. అది అంటూ తన చుట్టూ చూసుకుంది. ఒకవైపు మిర్రర్ ఉంది, ఒకవైపు కమోడు, అన్ని నీట్ గానైతే ఉన్నాయన్నమాట. కానీ తను చూడడం మటుకు చీకట్లో ఎవరో కదిలినట్టుగానైతే తనకి అనిపించేసరికి తను ఇంకా భయపడిపోయింది అనమాట. భయపడిపోయి బయటకు వచ్చేసి నాకేంటో చాలా వియర్డ్గా అనిపిస్తోంది, ఇక్కడ ఎవరో ఉన్నట్టుగా అనిపించింది అని చెప్తుంటే మళ్ళీ దానికి కూడా నవ్వాడు. ఏంటి అని అంటే కొంతమంది సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఇలా నవ్వుతూ ఉంటే మటుకు ఇంకా కోపం అయితే వస్తుంది. మరి అలానే తనకి కూడాను, ఏంటి నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నువ్వేంటి అంత సిల్లీగా తీసుకొని నవ్వుతున్నావు, నిజంగానే నాకు భయం వేస్తుంది రాజేష్ అని అంటే, సరే అయితే నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి స్నానం చేసుకొని వచ్చేస్తాను అని చెప్పేసి తనైతే కూర్చోమన్నాడు. మంచినీళ్ళు ఇచ్చి తాగమన్నాడు. ఈలోగా బాయ్ ఎవరైనా వస్తే ఆర్డర్ చెప్పేస్తే మన ఇద్దరికి అని చెప్పి వెళ్ళిపోయాడు. తను వెళ్ళి స్నానం చేస్తున్న సమయంలోని ఈలోపు తలుపు ఎవరో కొట్టారు. సరే బాయ్ వచ్చాడు కదా అని చెప్పేసి తలుపు తీసింది. తలుపు తీయగానే ఎదురుగా ఆవిడ కనిపించేసరికి ఇంకా గట్టిగా అరిచేస్తుంది అనమాట. అరిచేసి వెనక్కి వచ్చి మంచం మీద ఇలా పడిపోయింది. పడిపోయేసరికి తను ఏమైంది అనుకుంటూ గబగబా టవల్ చుట్టుకొని బయటకైతే వచ్చేసరికి తను ఇలా వెనక్కి పడిపోయి అయితే ఉంది. భయపడిపోతూ ఇలాగా చాంట్లు కారిపోతున్నాయి. ఏమైంది నీకు, ఎందుకు ఇలా అరుస్తున్నావు అని ఉంటే ఆవిడ ఇక్కడి వరకు వచ్చేసింది అని అంటుంది తలుపు వైపు చూపిస్తూ. వేసిన తలుపు వేసినట్టే ఉంది, గెడపెట్టేసే ఉంది లోపల నుంచి. తను తలుపు తీయలేదు, అక్కడికి వెళ్ళలేదు. కానీ ఆవిడ వచ్చినట్టు, ఆవిడ అక్కడికి దగ్గర వచ్చేసినట్టు అలాగా తనైతే ఫీల్ అయ్యి అరిచిందనమాట. అంతా నీ భ్రమ అంతా కూడాను, ఏదో ఆలోచిస్తున్నట్టున్నా, సరే వెళ్ళు, ఫ్రెష్ అప్ అయ్యిరా అని చెప్పేసి తనైతే పంపించాడు. ఇంకా తను కూడా ఏంటంటే ఫ్రెష్ అప్ అయిపోయి గబగబా స్నానం చేసేసి బట్టలు వేసుకొని రూమ్లోకి అయితే వచ్చేసరికి రూమ్ అంతా చీకటిగానైతే ఉంది. చీకటిగా ఉండేసరికి ఎవరికైనా భయం వేస్తుంది కదండి. అప్పటి వరకు లైటింగ్ ఉండి ఆ అబ్బాయి ఉన్నాడు, అలాంటిది రూమ్ అంతా చీకటిగా ఉంది, ఫ్యాను లేదు, లైటు లేదు, ఏవి తిరగట్లేదు, కామ్గానైతే ఉంది. ఒకేసారి
కామ్గా ఉండేసరికి ఇంకా తనకి ఏంటంటే పిచ్చెక్కిపోయింది అనమాట. ఏంటి ఇప్పుడు వరకు ఇక్కడ ఉన్న మనిషి ఏడి అని రాజేష్ రాజేష్ అని గట్టిగా అరుస్తుంది. రాజేష్ అని అరుస్తూ ఉంటే రాజేష్ అయితే ఉలకట్లేదు పలకట్లేదు. ఇంకా తను భయపడిపోయి బయటికి వచ్చి రూమ్లోని స్విచ్చెస్ ఎక్కడ ఉన్నాయో చూసుకోలేదు. తను వెతికేసుకుంటూ ఇంకా అలాగా తడుముకుంటూ వస్తుంది. ఈలోగా ఎవరినో గుద్దుకుండేసరికి గట్టిగా అరిచేస్తే నవ్వుతూనేమో లైట్ అయితే ఆన్ చేశాడు రాజేష్. ఓ నువ్వు ఎంత పిరికిదాను అనమాట, నాకు అర్థమైపోయిందిలే, నీ పిరికితనం ఇప్పుడు తెలిసిపోయింది నాకు, నేను ఎలా జడిపించాలో నాకు తెలిసిపోయింది అని నవ్వుతున్నాడు. తనకి మటుకు లిటరల్లీ ఒక క్షణం అంతా మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. ఏంటి నేను బాధతోని భయంతోని ఇలాగా బెదిరిపోతూ ఉంటే తినేంటి ఇలాంటి పనులు చేస్తున్నాడు అని చెప్పి గట్టిగానైతే కొట్టేసింది. నీకేమైనా పిచ్చా ఏంటి, నాకు భయపడిపోయి ఒక క్షణం అక్కడ గుండె ఆగిపోతే చచ్చిపోతాను, అర్థం కావట్లేదా నీకు, నేను భయపడుతున్నానని అని తనతోనైతే అంది. సరే ఓకే అని చెప్పేసి నవ్వుకొని తనైతే హక్ చేసుకున్నాడు. ఈలోగా మళ్ళీ కాలింగ్ బెల్ ఎవరో కొట్టారు. సరే బాయ్ వచ్చినట్టున్నాడు, నువ్వు వెళ్ళు రెడీ అయ్యిరా అని చెప్పేసి పంపించేశాడు. బాయ్ వచ్చి అడిగాడు అనమాట, సార్ ఏమైనా కావాలా, తినడానికి ఏంటి కావాలి చెప్తే రెడీ చేసి తీసుకొస్తామని బయట నుంచే మాట్లాడుతున్నాడు. తిను రెడీ అవడానికి వాష్రూమ్లోకి వెళ్ళింది కదా, అక్కడ బట్టలు మారుస్తున్న సమయంలోని వెనకాతల నుంచి గోడలో నుంచి ఏవో 2 చేతుల్లాగా వచ్చి తనని గట్టిగానైతే తన నడుము దగ్గర అయితే పట్టుకున్నాయి. ఆ గోర్లతోని గుచ్చేస్తుంది అనమాట. మళ్ళీ గట్టిగా అరిచేసరికి తినకి ఏం అర్థం కాలేదు, ఎందుకు ఇలా అరుస్తుంది అని చెప్పేసి సరే అవి తెచ్చే బాబు అని తలుపు దగ్గరికి వేసి లోపలికి వచ్చి తలుపు కొడుతున్నాడు. స్వప్న ఏమైంది అని. ఒక 5 నిమిషాలు అట్నుంచి ఆన్సర్ అయితే రాలేదు. స్వప్న అని తిన అరుస్తున్నాడు, కానీ తనైతే ఉలుకు పలుకు లేకుండానైతే ఉంది. కొంతసేపటికి ఇంకా తలుపులు బాధేస్తున్నాడు అనమాట. తలుపులు తీ అని అంటుంటే ఈ లోపు తలుపు తీసింది. నీకే నా భయపెట్టడం, నాకు కూడా వచ్చు అని అంటుంది అని బయటకైతే వచ్చింది. వస్తే ఆహా ఇలా కూడా చేస్తామన్నమాట అంటూ తన సమయంలోని ఈలోగా వాళ్ళకి రావాల్సిన ఆర్డర్ అంతా కూడా తీసుకొచ్చేసి మళ్ళీ కాలింగ్ బెల్ నొక్కుతూ ఉంటే ఈ లోపు వెళ్ళి తలుపు తీశాడు. అన్నీ పెట్టారు. ఐటమ్స్ ఏంటనంటే నాన్ వెజ్ ఐటమ్స్ వీళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు. ఏంటనంటే ఇంకా ఎప్పుడు తినని వాళ్ళు ఉంటారు కదా, ఆ రకంగాను తినేస్తుంది అనమాట. చాలా బాగున్నాయి అనుకుంటూ. సరే అంత నచ్చాయా, తిను అని తను కూడా ఊరుకున్నాడు. తను కూడా కొంచెం తింటున్నాడు అనమాట. ఇంకా ఫుడ్ అయితే అయిపోయింది. ఇంకా నైట్ వీళ్ళు కాసేపు బయటన అలా తిరిగేసి వద్దామని చెప్పేసి మళ్ళీ బయటకైతే వెళ్ళారు. అక్కడ అంటే ఆ రిసార్ట్ చుట్టూ అలా జస్ట్ ఒక వాక్ అనమాట. అందుకని చెప్పేసి వెళ్ళేసరికి అక్కడ కొండలు అవన్నీ కూడా ఉన్నాయి, గుట్టలు కొండలు అయితే ఉన్నాయి. అవన్నీ చూస్తున్నారు. భలే ఉన్నాయి కదా ఇక్కడ, రేపు మార్నింగ్ ఖచ్చితంగా మనం క్యాప్చర్ చేయాలి, ఫోటోలు తీసుకోవాలి అని ఇద్దరు అయితే అనుకుంటున్నారు. సెల్ఫీలు తీసుకొని అంతా కూడా తిరుగుతున్న సమయంలోనే స్వప్నకి అక్కడ ఒక ఉయ్యాల అయితే ఉంది బయటన. ఆ ఉయ్యాల దగ్గర ఎవరో కూర్చున్నట్టుగానైతే అనిపించింది. తన కళ్ళు ఆటోమేటిక్ గా ఎవరది అని చెప్పేసి అటుపక్కకి అయితే వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు అంటూ తను వెనకాతలు అయితే వస్తున్నాడు. అక్కడ ఉయ్యాల ఉంది, నేను కూర్చుంటానా అని చెప్పి తను వెళ్తూ ఉంటే ఈలోగా బాయ్ వచ్చి, సార్ మీరు ఇవ్వాల్సిన అడ్వాన్స్ ఇచ్చేస్తారా, పేమెంట్ చేసేస్తారా అని అడుగుతుంటే ఇచ్చేస్తాను పద అంటూ, సరే అయితే నువ్వు అక్కడ కూర్చో నేను వచ్చేస్తాను అని చెప్పి తినేమో లాన్కి వెళ్ళాడు, రిసార్ట్ లోపలికి. తను అక్కడ అక్కడక్కడ ఉంటారు కదా, భయం లేకుండా వెళ్ళేసరికి ఉయ్యాల్లోని అటు తిరిగి ఎవరో కూర్చొని ఊగుతున్నారు. అప్పటి వరకు ఎవరూ లేరు. అలాంటిది తను అక్కడ దగ్గరికి వెళ్ళేసరికి అలాగైతే ఉన్నారు. ఎవరది, ఇప్పటికిప్పుడు ఎవరు కూర్చుండిపోయారో అని చెప్పేసి సర్లే అని చెప్పి మెల్లగా ముందుకి 2 అడుగులు వేసేసరికి తను ఎవరినైతే చూసిందో రోడ్ మీద మళ్ళీ తన రూమ్లోని అదే ఆడమనిషి వెనక్కి అయితే ఇలా తిరిగింది. 365 డిగ్రీస్లోని మెడ తిరిగిపోయింది వెనక్కి. ముందుకేమో బాడీ ఉందన్నమాట, ఉయ్యాలు ఊగుతుంది అవతలకి తిరిగి. ఈ అమ్మాయి కాస్త అయితే తిరిగి చూస్తుంది, మెడ తిప్పి చూస్తూ ఈ అని నవ్వింది. అంతే,
ఇంకా గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి పరిగెడుతూ తన లోపలికి అయితే వచ్చేసింది స్వప్న. వచ్చేసి ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటే అందరూ చూస్తారు కదా, ఏమైంది ఏమైంది మేడం ఏమైంది అని అడుగుతున్నారు. అడుగుతుంటే అక్కడ అని చూపిస్తుంది. అక్కడ పనిచేసే ఒక అబ్బాయి ఏమో ఏంటి మేడం ఏమైంది అని అంటే అక్కడ ఎవరో ఉన్నారు నన్ను భయపెడుతున్నారు అని అంటుంటే చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఖాళీ ఉయ్యాలైతే ఉంది, ఎవ్వరూ లేరు మేడం, అక్కడ ఎవ్వరు లేరు మేడం, చూడండి మేడం అని చెప్తున్నాడు అబ్బాయి. అంటుంటే చూసింది అక్కడ ఎవ్వరు లేరు. ఏంటి ఇలా నేను అందరి ముందు ఫూల్ని అయిపోతున్నాను అని చెప్పేసి తను ఇంకేంటి అని అంటే ఏం మాట్లాడకుండా లోపలికి వచ్చేసి తన దగ్గరికి అయితే వచ్చింది. ఏంటి అక్కడ కూర్చుంటానన్నావు, ఫోటోలు తీయొద్దా, వచ్చేసావు అని అంటే లేదులే వెళ్ళిపోతాం, రూమ్లోకి వెళ్ళిపోతామని అనేసింది. ఇంకా తను పే చేసేసి అక్కడ వాళ్ళ అడ్రస్లో అన్నీ ఇవ్వాలి కదా, అక్కడ తను పే చేసేసాడు. పే చేసేసి వీళ్ళైతే రూమ్ వైపు వెళ్ళిపోయారు. రూమ్లోకి వెళ్ళిన తర్వాత నేను వాష్రూమ్కి వెళ్తాను, ఎందుకనో కడుపు ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి రాజేష్ వాష్రూమ్కి అయితే వెళ్ళాడు. తిన్నొక్కరిదాయే కాళ్ళు బాగా నొస్తున్నాయి అని చెప్పేసి మంచం మీద కాలు పెట్టుకొని నొక్కుంటుంది. ఈలోగా ఆ గోడ సీలింగ్ మీద అదే మనిషి వేలబడుతూ ఇలా చేతులు కాళ్ళు ఇలాగా గోడ కంటించి ఈ అమ్మాయి కాస్త చూసి ఈయన నవ్వుతూ ఒకేసారి ఎగిరిందనమాట. ఎగిరింది. కాస్త కొంతసేపటికి ఏం జరిగిందో తెలీదు. ఈలోగా రాజేష్ అయితే బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసరికి తను మంచం మీద అయితే పడుకొని ఉంది. పడుకుంటే ఏంటి అప్పుడే నిద్ర వచ్చేస్తుంది నీకు అంటూ రాజేష్ కూడా పక్కన వచ్చి పడుకున్నాడు. పడుకుంటే ఏం మాట్లాడలేదు, అటు తిరిగి అయితే ఉంది. అటు తిరిగి ఉంటే తన మీద ఇలా చేయి వేశాడు. చేయి వేస్తే ఇలాగా విదిలించుకుంది, ఇలాగా ఇసిరిందనమాట చేతిని. ఇసిరేసరికి ఏమైంది నీకు కోపం వచ్చిందా ఏంటి అంటూ మళ్ళీ దగ్గరికి అయితే లాక్కున్నాడు దాన్ని. లాక్కుంటే అని అంటుంది, అంటే కోపంగా అంటుంది అనమాట. అంటుంటే ఏంటి ఏం అలా అంటున్నావు, ఏమైంది నీకు ఇప్పటికిప్పుడే అంటూ మళ్ళీ గట్టిగానైతే హక్ చేసుకున్నాడు. హక్ చేసుకొని ఇలా తన్ని టర్న్ చేశాడు. చేసేసరికి తన కళ్ళు రెండు కూడా ఎర్రగానైతే కనిపిస్తున్నాయి. కోపంగా తన కాస్త చూస్తూ పళ్ళు బిగిస్తూ కళ్ళు కూడా ఇలా పెద్దవి చేసి తన కాస్త అయితే చూసింది. చూసేసరికి ఒక్కసారిగా తన్ని వదిలేశాడు. వదిలేసి ఏమైంది నీకు స్వప్న అంటూ మళ్ళీ తన్ని అయితే కొట్టాడు. కొడితే తనేం మాట్లాడకుండా తన చెయ్యి విదిలించేసి అటుపక్కకి తిరిగిపోయి తనైతే ఉండిపోయింది. అలాగా ఉండిపోతే తనకి ఏం అర్థం కాలేదు. అదేంటి హనీమూన్ కానీ వచ్చి ఏంటి స్వప్న ఇలా ఉంది, స్వప్న గురించి ముందు నుంచి తెలుసు కదా తనకి, తను ఇలాంటిది కాదే, ఏంటి సరదాగా ఉండే స్వప్న ఇలాగా అయిపోయింది అని అనుకుంటున్నాడు. ఓ పక్క ఇంకోటి కూడా ఆలోచిస్తున్నాడు. ఏంటి అని అంటే ఈ మ్యారేజ్ హడావిడి ఇదంతా అయ్యింది కదా, స్ట్రెస్ వలన తను అలా బిహేవ్ చేస్తుందేమో అని అనుకున్నాడు. స్వప్న బాగాలేదా నీకు అని మళ్ళీ పాపం మాట్లాడుతుంటే ఏమీ జవాబు అయితే ఇవ్వట్లేదు. అంటూ భుజం అయితే ఎగరేస్తుంటే ఏంటి స్వప్న ఏమైంది నీకు, ఎందుకు అలా ఉన్నావు, మూడ్ ఆఫ్లో ఉన్నావు ఏంటి, ఏమైంది నీకు, ఇక్కడ నచ్చలేదా నీకు, ఇంకో రిసార్ట్కి వెళ్దామా అని అడుగుతున్నాడు. భుజగిస్తుంటే తను ఏమీ మాట్లాడట్లేదు, రిప్లై ఇవ్వట్లేదు. కొంతసేపటికి పడుకుని పోయింది. గురక పెడుతుంటే ఇదేంటి ఇది గురక కూడా పెడుతుందా అని చెప్పేసి ఏం చేశాడు, సరే ఇంకా లైట్ ఆఫ్ చేసేసి బెడ్ ల్యాంప్ వేసి పడుకున్నాడు. కరెక్ట్గా అది అర్ధరాత్రి 2:30 అయితే అవుతుంది. ఆ సమయంలోని సడన్గా రాజేష్కి తెలివైతే వచ్చింది. తన మీదకు వచ్చి ఎక్కి కూర్చుంది కాకుండాను తన గొంతుని పట్టుకొని గట్టిగా నులిమేస్తుంది అనమాట. స్వప్న నీకేమైందంటూ విదిలించుకొని తన పక్కకైతే తోసేస్తాడు. అందులోకి ఆ పిల్ల సన్నగానైతే ఉంటుంది. సో ఆ రకంగా తను ఏం చేశాడు అని అంటే గట్టిగా పట్టుకొని పక్కకైతే తోసేసాడు. పెద్ద లైట్ అయితే వేసేసరికి స్వప్న అప్పటికి మెలకువలోకి అయితే వచ్చింది. ఏమైంది, నన్ను ఎందుకు అలా తోసేసావు అని అడుగుతుంది. ఏమవడం ఏంటి, మధ్యరాత్రిలో వచ్చి నా మీదకెక్కి కూర్చొని నా గొంతును నొక్కేస్తున్నావు అని అడుగుతున్నాడు రాజేష్. అడుగుతుంటే నేనెందుకు అలా చేస్తాను, అయినా నీకేమైంది, నువ్వు అసలు నా దగ్గరికే రాలేదు,
నీ మటుకు నువ్వు పడుకున్నావు, ఏమైంది నీకు అని రివర్స్ లో అడుగుతుంటే నీకు అసలు ఏం గుర్తులేదా, నువ్వేం చేసావు నీకు గుర్తులేదా అని అంటున్నాడు. ఇంకిద్దరికి చిన్న గొడవలాగా అయితే అయ్యింది. మటుకు వారు అటు తిరిగొకరు ఇటు తిరిగొకరు పడుకున్నారు. కానీ స్వప్నకు మటుకు నిద్ర రావట్లేదు. కరెక్ట్గా ఇంకొక గంట గడియ అవుతుంది. ఆ సమయంలోని స్వప్న పక్కన పడుకున్న రాజేష్ చెయ్యి అయితే తగులుతుంది. స్వప్న చేతి మీద అయితే ఇలా పాముతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ చెయ్యి గరుగ్గానైతే తగులుతుంది. స్వప్నకి తగిలేసరికి గమ్మున అది చిన్నగా గుచ్చుకున్నట్టుగా అయ్యి చేతి అంటూ ఇలా అయితే విదిలించింది. ఈలోగా అవతల పడుకున్న రాజేష్కి అయితే వినిపించింది. ఏమైంది అని అడుగుతుంటే వెనక్కి తిరిగి చూసింది, ఎవ్వరు లేరు. అంత దూరంలో ఉన్నాడు రాజేష్. మరి అప్పటి వరకు తన చేతిని నిమురుతుంది ఎవరు? దీనికి ఏం అర్థం కాలేదు. అయిపోతుంది నాకు అని భయం పట్టుకుంది తనకి. అయితే ఇంకా ఆ రోజు అయితే గడిచిపోయింది. మర్నాడు మార్నింగ్ నార్మల్గానే ఇద్దరు లేచారు, ఫ్రెష్ అప్ అయిపోయారు, టిఫిన్ అయితే చేశారు. టిఫిన్ చేసిన తర్వాత రాజేషే వచ్చి పాపం సారీ నీతో నిన్న అలా ప్రాంక్ చేయకుండా ఉండాల్సింది, నువ్వు హర్ట్ అయ్యావా, దానికోసం హర్ట్ అయ్యావా, ఇంక దేనికోసం అది ఇది అని అడుగుతున్నాడు. స్వప్నకి ఏం అర్థం కావట్లేదు. లేదే, నేను దేనికోసం నీ మీద అంత కోపంగానైతే లేను, నువ్వు అలా ఉన్నావని నేను కూడా గొడవాడాను అంతేగాని ఇంకేం కాదు అని ఇద్దరు మళ్ళీ కాంప్రమైజ్ అయితే అయిపోయారు. కాంప్రమైజ్ అయిన తర్వాత వాళ్ళైతే సైట్ సీయింగ్కి వెళ్ళాలి తొందరగాను అని చెప్పేశాడు. దానికి ఎందుకనో రాజేష్కి ఏంటనంటే ఏదో తేడాగా అనిపించింది. స్వప్న కాదు, స్వప్న ఇలా చెయ్యదు, స్వప్న ఇలా ఉండదు అని తనకు తెలుసు. అయితే ఏంటి ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి అలాగే ఇంకా వీళ్ళిద్దరూ వెళ్ళి అక్కడ ఫోటోషూట్లు అన్నీ అయిపోయాయి. ఆ రోజు అయిపోయిన తర్వాత ఇంకొక రోజు అయితే ఉండి నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోతారనమాట. ఆ రోజు నైట్ కూడా అంతే, ఏదో చిన్న విషయం మీద గొడవ వచ్చింది. ఇద్దరు ఎడమొహం పడమొహం అటు ఇటు తిరిగి పడుకున్నారు. మార్నింగ్ లేచారు, మార్నింగ్ మళ్ళీ టిఫిన్ చేసేసారు, అన్నీ అయిపోయాయి. ఇంకా రాజేష్కి అయితే చాలా కోపం వచ్చేస్తుంది ఈ స్వప్న మీద. అయినా కూడాను తను లవ్ చేసిన అమ్మాయి కదా, అలా కంట్రోల్ చేసుకొని సరే తనకి తానే నచ్చ చెప్పుకుంటున్నాడు అనమాట. నేనే తప్పుగా అనుకున్నానేమో, నేనే తప్పుగా అన్నానేమో అని అనుకుంటున్నాడు. అయితే ఇలాగా 3 days కూడా గడిచిపోయాయి. వీళ్ళు ఏమీ ఎంజాయ్ చేసింది లేదు, ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఇంకా ఇంటికి వెళ్ళిపోవలసిన టైం అయితే వచ్చేసింది. వీళ్ళు కారులోని మళ్ళీ రిటర్న్ అయితే అవుతున్నారు. ఆ టైంలోని తను ఏం మాట్లాడినా తనకి జవాబు అయితే ఇవ్వట్లేదు స్వప్న. అటు తిరిగి అయితే అటు పక్కకి కొండల వైపు కోనల వైపు చూసుకొని అయితే కూర్చుంది. ఏం అలా ఉన్నావు, ఏమైంది స్వప్న, చెప్పు, రేపు మళ్ళీ మనం బాలి వెళ్ళాలి, అక్కడ కూడా ఇలానే ఉంటావా అని అడుగుతున్నా దానికి ఏమీ కూడా సమాధానం అయితే చెప్పట్లేదు. కళ్ళు ఎర్రగానైతే చేసుకొని కూర్చుంది. ఇంకా లాభం లేదు, ఏదో అయ్యింది అనుకున్నాడు. ఇంటికైతే తీసుకొచ్చేసాడు. మొత్తానికి సేఫ్గా ఇంటికైతే వచ్చేసారు. ఇలాగా ఏం చెప్పకుండా వచ్చిన తర్వాత కూడాను స్వప్న అసలు ఎవరితో మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోయి ఫాస్ట్గాను వెళ్ళి తలుపు అయితే వేసేసుకుంది. చాలాసేపు బయటనే ఉన్నాడు పాపం ఈ రాజేష్. వచ్చిన తర్వాత వాళ్ళ అత్తగారు మామగారు చూస్తున్నారు, ఏంటిది తలుపు తీయదు, అబ్బాయి లోపలికి వెళ్ళట్లేదు, ఈ అబ్బాయి టీవీ చూసుకొని బయటనే ఉండిపోయాడు, ఏం జరుగుతుంది, ఏమై ఉంటది అని అనుకున్నారు. ఇంకా మధ్యలోకి వెళ్ళరు కదా. ఇంకా కొంతసేపటికి వాళ్ళ మామగారే ధైర్యం చేసి పక్కకెళ్ళి, ఏం బాబు అంత బాగానే అయిపోయిందా అంటే పర్వాలేదండి అని దిగాలుగానైతే చెప్తున్నాడు. ఏంటి లోపలికి వెళ్ళిపోయింది, తలుపు తీయట్లేదు, మీరు వెళ్ళరా అని అంటే తను ఎప్పుడు బయటకు వస్తుందా అని చూస్తున్నానండి, నేను వెళ్ళడానికి చూశాను, తలుపు లోపల లాక్ చేసుకుంది అని అంటే అప్పుడు వీళ్ళేమో తలుపులు బాతున్నారు, తలుపులు తీయట్లేదు ఈ పిల్ల. తలుపులు తీయకపోతే ఇంకా తలుపులు అయితే బద్దలు కొట్టి లోపలికి వెళ్ళేసరికి రూమ్ అంతా కూడాను చండాలం అయితే చేసేసింది. అన్నీ ఇసిరేసింది అనమాట. ఇసిరేసింది, జుత్తది పీకేసుకొని గట్టిగా అరుస్తూ ఏంటేంటో పిచ్చిగా అరుస్తుంది, కేకలు పెట్టేస్తుంది. కేకలు పెడుతూ ఉంటే ఈలోపు వీళ్ళొచ్చి బాబు ఏదో అయిపోయింది, మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏమైంది అన్నీ అడుగుతున్నారు.
నార్మల్గానే వెళ్ళామండి, మన కారులోనే వెళ్ళాం కదా, ఏం కాలేదు, కాకపోతే ఇదిగో ఇలా బిహేవ్ చేసింది, ఏమైందో నాకు కూడా తెలియదండి అంటున్నాడు ఆ అబ్బాయి. అయితే వాళ్ళ నాన్నకైతే అర్థమైంది ఏదో అయిపోయింది పిల్లకి, ఎవరో ఏదో చేశారా ఏంటి అని చెప్పేసి వెంటనే వీళ్ళు ఏం చేశారు అని అంటే వాళ్ళకి తెలిసిన ఒక ఆయన దగ్గరికి అయితే తీసుకువెళ్ళారు. తీసుకువెళ్తే అతనేమో అంతా చూసి ఇలా కాదండి, కేరళలోని పాలక్కల్ దగ్గర విష్ణుమాయ టెంపుల్ అని చెప్పేసి ఉంటుందండి, కల్రిక్కల్ విష్ణుమాయ టెంపుల్, అక్కడికి తీసుకువెళ్ళిపోండి, అక్కడైతే ఇలాంటివన్నీ కూడాను చేతబడులు చేసినవి అవన్నీ కూడా చూస్తారు, ఇది చేతబడి ప్రభావం లాగా అనిపిస్తుంది నాకు అని అతనైతే చెప్పాడంట. చెప్తే సరేనని చెప్పేసి ఇమీడియట్ గా తీసుకువెళ్ళమన్నాడంట అతను. తీసుకువెళ్ళమంటే అప్పటికప్పుడు వాళ్ళు ఆ బాలి టికెట్లు అన్ని క్యాన్సిల్ చేసుకొని ఈ కేరళ అయితే వెళ్ళడం జరిగింది. కల్రిక్కల్ విష్ణుమాయ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అండి. అక్కడ ఏంటి అని అంటే మన హిందువులకే కాదు ముస్లింలకి కూడాను అక్కడ చేతబడి చేస్తే ఎవరైనా అవి కూడా తీస్తారంట. అంటే ముస్లింలకి సంబంధించినవి కూడాను వీళ్ళు చేస్తారంట. అక్కడ కుట్టి చేతను ఉంటారు. ఇంకా అలాగే అయ్యప్ప స్వామి వీళ్ళందరిది టెంపుల్ అన్నమాట. అక్కడ చాలా బాగా చేస్తారంట. జాగ్రత్తగా తీయడం అయితే జరుగుతుంది. అయితే వీళ్ళైతే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ అబ్బాయి చాలా మంచోడు. వాళ్ళ అమ్మ నాన్నకి ఈ విషయాలు ఏమీ చెప్పకుండా, మీరు ఎవరు చెప్పకండి, నేను కూడా చెప్పను, మనం ముందు అక్కడికి వెళ్ళిపోదాం మామయ్య గారు అని చెప్పేసి వాళ్ళ అమ్మాలకి మీరు రాకండి, మేము బాలి వెళ్ళట్లేదు, క్యాన్సిల్ అయింది, మాకు ఆఫీస్లోని సడన్ గా రమ్మన్నారు, మేము ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి, మీరేమీ రాకండి అని చెప్పేసి వాళ్ళ మామగారు అత్తగారు ఈ అమ్మాయి ఆ అబ్బాయి కలిసి అక్కడికైతే వెళ్ళారు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. చేతబడి అన్నారు కదా, ఎవరు చేశారో తెలియదు కదా, అందుకని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వీళ్ళు ముగ్గురే ఆ అమ్మాయిని తీసుకొని అయితే వెళ్ళారు అక్కడికి. ఆ టెంపుల్కి వెళ్తే వాళ్ళు అక్కడ ఈ అమ్మాయిని చూసి ఈ అమ్మాయికి ఏదో తినే దాంట్లోని చేసి పెట్టారు. అంతేకాకుండా ఈ అమ్మాయి జుట్టు, ఈ అమ్మాయి వస్త్రాలు ఇవన్నీ కూడా తీసుకొని వాళ్ళు చేశారు అని చెప్పేసి వాళ్ళు గవ్వలు వేసి చేశారంటండి. చేసి చెప్పారంట ఇవన్నీ, ఈ విషయాలన్నీ కూడాను. చేతబడి గురించి అంతా కూడా చెప్పి ఇలా జరిగింది, అమ్మాయికి ఎవరు ఇలా చేశారు అని చెప్పేటప్పుడు ఆ అబ్బాయి అక్కడే ఉన్నాడు కదా. లాస్ట్ ఈ అమ్మాయి ఏం తినడం నువ్వు చూసావు, బిహేవియర్ ఎప్పటి నుంచి మారింది, అప్పుడు మారక ముందు ఈ అమ్మాయి ఏం తింది అన్ని కూడా అడిగారంట. అడిగితే ఈ అబ్బాయి అక్కడే కదా ఉన్నాడు. లాస్ట్ తను తిన్నదేంటి, ఆ బొబ్బట్టు తిన్న తర్వాతే ఇలాగ ఈవిడికి అనిపిస్తోంది, ఇలాగ అయ్యిందండి అని చెప్పేసి గుర్తు పెట్టుకొని మరీ చెప్పాడంట అబ్బాయి. చెప్తే అది ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటి అని అంటే వాళ్ళ పిన్ని ఏంటి అని అంటే ఆవిడకి 2 అబ్బాయిలు, వీళ్ళే ఉద్యోగం అది వేయించారు వాళ్ళ ఆయనకి అన్ని కూడాను. కాకపోతే ఆవిడ వచ్చింది గొప్ప ఇంటి నుంచి అన్నమాట. ఇక్కడ కూడాను అలాగే పెత్తనం చలాయించవచ్చు, బాగుంటుంది అనుకుంది. కాకపోతే వాళ్ళ అన్నయ్య కింద ఉండడం, వాళ్ళ అన్నయ్య చెప్పినట్టు చేయడం, ఇంకా అలాగే బిజినెస్ కూడా వాళ్ళ అన్నయ్య ఇవ్వడం వల్ల బిజినెస్ స్టార్ట్ చేయడం, ఇదంతా కూడా ఫస్ట్ నుంచి పగబెట్టుకుంది లోపలంతా కూడాను. వీళ్ళని ఎలాగైనా ఇబ్బంది పెడదామా అని చెప్పేసి ఈ పిల్లకి పెళ్ళి అయిన తర్వాత ఈ పిల్లకి ఇంత ఆరఘోరంగా జరగడం, పైగా ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకోవడమా, ఇంత బాగా జరగడమా అని చెప్పేసి ఏం చేసింది, ఇలాగైతే చేయించిందంట. ఎక్కడికో వెళ్ళి చేయించింది. అయితే అది మొత్తానికి తీసేయడం అయితే జరిగింది. తర్వాత అమ్మాయి అయితే సేఫే. కాకపోతే ఇంకా వాళ్ళకి అదే ఆ పిన్ని వాళ్ళకి మిగతా వాళ్ళకి ఎవరికి కూడాను వీళ్ళ గురించి తెలియనివ్వకుండా వాళ్ళ నాన్నగారు ఏంటనంటే సేఫ్గా వాళ్ళని వేరొక కంట్రీకి వెళ్ళిపోండి, మీరిద్దరూను చక్కగాను అక్కడే ఉండండి ఫారెన్లోని, ఇక్కడికి రావద్దు అని చెప్పడంతో వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళేమో మళ్ళీ హనీమూన్ ట్రిప్కి అయితే వెళ్ళారు. వాళ్ళ ఆఫీస్లోనే వీళ్ళు అబ్రాడ్ వెళ్ళడానికి అయితే అప్లై చేసుకున్నారు. మరి ఇద్దరు కూడాను చాలా బాగా వాళ్ళ కెరియర్లోనైతే నిలదొక్కున్నారు కాబట్టి వాళ్ళకి ఒకరికి అవకాశం వచ్చింది. అవకాశం వస్తే ఆ అబ్బాయికి అవకాశం వచ్చేసరికి ఇంకా ఆ అబ్బాయికి హెల్పర్ కింద ఈ అమ్మాయి టెంపరీ జాబ్స్ ఏవో చూసుకొని వెళ్ళిపోయి ఇద్దరు అక్కడైతే సెటిల్ అయిపోయారు. మరి సొంత వాళ్ళైనా కూడాను మనం వాళ్ళకి ఎంత హెల్ప్ చేసినా కూడాను ఆ హెల్ప్ గుర్తుంచుకోరు. మనకేదో మంచి జరిగిపోతుంది, వాళ్ళకి మనకన్నా ఎక్కువగా జరిగిపోతుంది, వాళ్ళని ఎలాగా వెనక్కి కాళ్ళు పట్టుకొని లాగుదామా అని చెప్పి చూసేవాళ్ళే చాలా మంది. మరి అలానే జరిగింది కదండి ఇక్కడ కూడాను.
మరి ఈ రియల్ ఇన్సిడెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి. మనలాంటి మరికొంతమంది హర్రర్ ప్రేమికులకి రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.